కేసీఆర్కు సీట్ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు అంటున్నారని, ఉద్యమకారుడిని అవమానిస్తారా అని గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కోదండరాం తెలంగాణ ఉద్యమకారుడు కాదా? ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే ఉద్యమకారులను అవమానించారని గుర్తు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి పురస్కారం అందజేసిన రేవంత్ రెడ్డి కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము?